బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి గోదావరిలో పడవ గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పడవ గల్లంతైంది. 20 మందితో గోదావరి మధ్యలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ముగ్గురు యువకులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గోదావరి మధ్యలో సరదాగా పార్టీ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో పార్టీ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత పడవలోకి నీళ్లు రావడంతో ఆ పడవ గోదావరి మధ్యలోనే మునిగిపోయింది. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేశారు. ముగ్గురు మాత్రం ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పార్టీ చేసుకోవడానికి మొత్తం 20 మంది ఫ్రెండ్స్ వెళ్లారు. కోటిలింగాల ఘాట్ నుంచి బ్రిడ్జి లంకకు ఈ బోట్లో వెళ్లారు. అయితే పడవలోకి నీళ్లు చేరడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా 8 మందిని ఒడ్డుకి తరలించారు. తర్వాత మరో 12 మందిని తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత ఆ 12 మందిని తీసుకుని ఒడ్డుకి వస్తూ ఉండగా పడవలోకి భారీగా నీళ్లు చేరడంతో పడవ మునిగిపోయింది. జాలర్లో సాయంతో ఆ మునిగిపోయిన వారి కోసం, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.